ఎవరంటే ఎప్పటి నుంచో చిరంజీవి గారితో చేయాలి నాన్నగారికి. అంటే ఆయన కమర్షియల్ హీరో. ఆయన విశ్వనాథ్ గారితో ఆల్రెడీ శుభలేఖ చేశారు, మంచి పేరు వచ్చింది, మంచి హిట్ అయింది శుభలేఖ. ఆయనతో చేయించాలి, మంచి క్యారెక్టర్ చేయించాలి అని విశ్వనాథ్ గారు ఈ సబ్జెక్ట్ చెప్పారు. చెప్తే అసలు ఆయనకున్న ఇమేజ్కి దీనికి చెప్పులు కుట్టుకునేవాడు క్యారెక్టర్, స్వయం కృషి, ఇది చేస్తారా అని నాన్నగారికి డౌట్. బట్ అప్పటికే ఆయనకి మంచి సక్సెస్ వచ్చింది. ఎవరు పెద్ద సుప్రీం స్టార్, అప్పుడు సుప్రీం స్టార్, పెద్ద ట్రెండ్ ని మార్చేసిన హీరో ఆయన. మొత్తం డాన్స్ అంటే ఏంటి అసలు, బిఫోర్ చిరంజీవి ఆఫ్టర్ చిరంజీవి అంటారే అలాగా. చిరంజీవి గారు రాకముందు ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఎలా మారింది అన్న దీంట్లో ఉంటుంది. బీసీ ఏసీ లాగా అంతే. బిఫోర్ చిరంజీవి గారు, ఆఫ్టర్ చిరంజీవి గారు, ఇది మొత్తం ఎలా మారిందని ఆయన ట్రెండ్ చేంజ్ చేశారు. అంత కమర్షియల్ హీరో, ఆయన పెద్ద విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా. ఆ టైంలో ఈ సబ్జెక్టు చెప్తే ఎలా ఉంటుందని విశ్వనాథ్ గారు కూడా డౌట్ పడ్డారు. బాగుంటుందా ఆయన చెప్పడం అని. నాన్నగారు చెప్పి చూద్దామండి, లేకపోతే వేరే సబ్జెక్ట్ చూద్దాం అని చెప్తే ఆయన ఇమీడియట్ గా సెకండ్ థాట్ లేదు, చేస్తున్నాం అన్నారు. ఇమీడియట్ గా అన్నారు. షాక్. నాన్నగారు నెరేట్ చేసిన తర్వాత 100% చేస్తాను, నాకు చాలా మంచి క్యారెక్టర్ అవుతుంది, నాకు ఒక చేంజ్ ఉంటుంది ఇది అని. అలాగా ఆయన పడ్డ డెడికేషన్. చెప్పులు కుట్టుకునేది ఒకటి పిలిపించి నేర్చుకున్నారు ఆయన. డ్రెస్సింగ్ ఇది అన్నీ అబ్జర్వ్ చేసి, ఎక్కడ బయట అంతా రోడ్లో ప్లాట్ఫామ్లో ఎలా ఉంటారో చూసి అలాంటివే. అప్పుడు దాకా ఆయన ఏమో ఆయన డ్రెస్ చేశారంటే అది అందరూ ఫాలో, ఫ్యాన్స్ అందరూ సినిమా చూడంగానే ఫస్ట్ వెంటనే బయటకు వచ్చి కుట్టించేసేవారు. అలాంటి ట్రెండ్లో ఈయన అసలు మాసిపోయిన మట్టలాగా అలాంటివన్నీ వేసుకుని అంత న్యాచురల్గా ఇది అంత డెడికేషన్ ఆయనకి టోటల్గా. చెప్పులు కుట్టుకునేది, మెట్ల కటింగ్, మిషన్ కుట్టడం, దాంట్లో చెప్పులు ఇది అన్నీ నేర్చుకుని అద్భుతంగా చేస్తారు ఆ క్యారెక్టర్. ఒక షాట్ అయితే మేమందరూ సెట్లో ఉన్నాం, 250 feet అది. అప్పుడు కెమెరా ఇది కదా, ఆల్మోస్ట్ 300-400 feet ఒక క్యాన్ అయిపోతుంది ఒకే షాట్. రకరకాల దీంట్లో వచ్చేది తాగేసి వచ్చి ఆయన బాధని వెళ్ళగక్కాలి. అద్భుతంగా చేస్తారు. అక్కడే అయిపోగానే అందరూ క్లాప్స్ కొట్టేస్తారు. ఆయన డెఫినెట్గా అవార్డు వస్తుంది అది అని అందరూ అనుకున్నారు. ఎలా ఉండేది సార్ సింగిల్ టేక్ అయినా? ఆయన అబ్బా, విశ్వనాథ్ గారు వాళ్ళిద్దరికి అసలు అంత బాండింగ్. తక్కువని విశ్వనాథ్ గారు చెప్పగానే పట్టేసేవాడు, పట్టేసి దాన్ని ఇంకా ఇది ఇంప్రూవైజ్ చేసేవాడు అద్భుతంగా. ఆ క్యారెక్టర్ ఇంకా అలాగా ఆయన దీంట్లో నిలిచిపోయింది. సినిమా సూపర్ హిట్. ఆయనకి ఫస్ట్ టైం నంది అవార్డు, చిరంజీవి గారికి ఉత్తమ నటుడిగా ఫస్ట్ టైం ఆయనకి.